వాళ్ళ పని తెలంగాణ. ప్రవీణ్ గారు, ఎందుకంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ 8 స్థానాలు ఇచ్చారు, బీజేపీకి 8 స్థానాలు ఇచ్చారు. మీకు అంటే గొంతుకగా బీఆర్ఎస్ ఉంటుందని భావించారా? ఎందుకు ప్రజలు ఓడించారు? ఎందుకంటే డిస్కషన్ జరుగుంటుంది, పార్టీలో మీరు కూడా కీలకంగా ఉన్నారు. వాట్ ఆర్ ద కంక్లూషన్ పాయింట్స్? అంటే ఏదో ఒక పాయింట్ అంటూ ఉండాలి కదా పార్టీలో డిస్కషన్కి వచ్చినప్పుడు. అంటే తెలంగాణ ప్రజలు ఈ కేంద్రంలో పార్లమెంటులో ఎన్డీఏ కూటమి ఒకవైపు, ఇండియా కూటమి ఒకవైపు, అంటే కాంగ్రెస్ బీజేపీ కూటములు రెండు వేరువేరుగా ఉన్నాయి. ఆ రెండిటికే పని ఉంటుంది. ఈ మూడవ పార్టీకి ఏ పని ఉంటుంది అనే ఒక వాదన ఏదైతే బలంగా ఒక 6 నెలల నుంచి ముందరికి పోయిందో ఆ వాదన కరెక్ట్ అని తెలంగాణ ప్రజలు అమాయకంగా నమ్మిండ్రు. దానివల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నేను అంటున్నాను. అది కూటమి విషయం ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా? ఇటు ఇండియా బ్లాక్కి సంబంధించి కావచ్చు, ఎన్డీఏకి సంబంధించి కావచ్చు, ఏమైనా ఆత్మావలోకనం జరుగుతోందా? ఈ బ్లాక్ కావచ్చు దేంట్లో? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. చాలా మంచి ప్రశ్న. నాకు తెలిసినంత వరకు తెలంగాణ లక్ష్యమే పరమావధిగా, తెలంగాణలో రాజ్యాంగబద్ధమైన పాలన, మరి ముఖ్యంగా లౌకికత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఇలాంటి విలువలు ఉండాల్సిన పాలన ఏదైతే ఉందో ఆ పాలన ద్వారా ఆ పాలన తీసుకొచ్చే పార్టీగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తుంది తప్ప మిగతా పార్టీలాగా చేయదని నేను అనుకుంటున్నాను. మరి రాబోయే రోజుల్లో అగ్రనాయకత్వం ఇంకా దీని మీద ఇప్పుడే రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కొలువు తీరారు కాబట్టి ఇప్పుడే ఇంకా జాతీయ రాజకీయాల గురించి ఆలోచించే పరిస్థితిగా ఉంటుందని నేను అనుకోను. బట్ ఇప్పుడు మాకు ముఖ్యంగా మా పార్టీకి స్థానిక సంస్థలు, తర్వాత రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దాని మీద రాబోయే రోజుల్లో ఏం చేయాలనే దాని మీద తీవ్రంగా మరి సమాలోచనలు జరుగుతాయని అనుకుంటున్నాను. అండ్ క్వశ్చన్ దీప్తి, మీరు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు? యా ప్లీజ్ దీప్తి. ప్రవీణ్ గారు, 6 నెలల రేవంత్ పాలనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నేను రేవంత్ గారి పాలనకు ఎన్ని మార్కులు ఇవ్వాలి అనే దానికన్నా కూడా ఆ పేపర్ దిద్దాలని నాకు అనిపించట్లేదు. అంటే 100 మార్కులు కనుక్కుందాం, ఏ పేపర్? దాదాపు ఆ పేపర్ నేను దిద్దనండి. అంటే దాంట్లో ఒరిజినాలిటీ లేదు పాలనలో. ఈ కాపీలు కొట్టిన పేపరు డిబార్ చేయాల్సిన ప్రభుత్వం ఇది. అంటే ఆ పేపర్ను దిద్దడానికి కూడా అర్హత లేని పేపర్ అది. అంటే ఈ పాలనకు ఎలాంటి మార్కులు కూడా ఇవ్వాలి. అసలు పేపర్ విత్హెల్డ్లో పెట్టాలి రిజల్ట్. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు అసలు ఏ స్పష్టమైన లక్ష్యంతో వచ్చిండ్రండి. వీళ్ళు ఏ రోడ్ మ్యాప్ తీసుకొని వచ్చారు జనాల ముందరికి? వీళ్ళు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలులో కేవలం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఏ గ్యారంటీ కూడా ఫుల్ఫిల్ చేయలేని ప్రభుత్వం. మీరు ఆ గ్యారంటీలు నేను ఎందుకయ్యా అమలు చేయడం లేదంటే దేవుడి మీద ఒట్టు, నేను తప్పకుండా ఆగస్టు 15 ఏప్రిల్ 14 నాడు చేస్తాను ఒక ఆయన అంటాడు, తర్వాత ఆగస్టు 15 నాడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. అసలు దేవుడి మీద ఒట్టు పెట్టేంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు మనం ఎందుకు దేవుడి మీద ఒట్టు పెడతాం చెప్పండి? మనం జనాలు నమ్మనప్పుడే, అవతలోడు నమ్మనప్పుడే దేవుడి మీద ఒట్టు పెడతాం, అంతేనా కదా? అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, నీ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు అంటాం. ఈ దేవుడి మీద ఒట్టు పెట్టే పాలన ఏందండి? నాకు అర్థం కాదు. ప్రజలు నమ్మకంతో మీకు ఓటేసినప్పుడు మళ్ళీ దేవుడి మీద ఒట్టు నేను ఆగస్టు 15 నాడు ఇస్తా, ఇంకొక దేవుడి మీద ఒట్టు నేను ఆగస్టు 20 నాడు ఇస్తా, అదేం పాలన? నాకు అర్థం కాదు. సో అసలు ఏమాత్రం మార్కులు ఇవ్వడానికి అర్హత లేని పాలన ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పాలన నడుస్తుంది. కేవలం అవినీతి ఎట్లా చేయాలి, వాళ్ళు ఎలక్షన్లలో ఎట్లా డబ్బులు పెట్టిండో ఆ డబ్బులన్నీ కూడా ఎట్లా వాపస్ తెచ్చుకోవాలి, ఇంకా అంతకు 3 ఇంతలు ఎంత సంపాదించాలన్న ఒక లక్ష్యంతోనే ఈ పాలన నడుస్తుంది తప్ప ప్రజల జీవనాన్ని మార్చే పాలన కాదు. ఇలా బీసీల పరిస్థితి తీయండి. బీసీలకు కామారెడ్డిలో ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? 42% బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తాం, 24,000 మంది కొత్త వ్యక్తులను బీసీ వర్గాల నుంచి నాయకులను చేస్తామన్నారు. ఎందుకు ఏమైంది మరి ఆ పాలన? 6 నెలలు అయింది, 6 నెలల లోపల చేస్తామన్నాడు. మరి ఏమైంది కామారెడ్డి రిజర్వేషన్? సో అందుకొరకు రేవంత్ రెడ్డి పాలన ఘోరంగా విఫలమైందండి. కాంగ్రెస్ వాళ్ళకు పరిపాలన చేయడం చేత కాదు, వాళ్ళు కేవలం పర్సంటేజ్ల కోసమే ఇలా అధికారంలోకి వచ్చిండ్రు. రైట్. ప్రవీణ్ గారు, ఢిల్లీ షూర్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. యా ఢిల్లీ. ప్రవీణ్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ అనే పర్సన్ మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ప్రజల నమ్మకం. అలాంటి వ్యక్తి ఐపీఎస్గా ఒక డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్, గురుకులాలని చాలా రకాలుగా అభివృద్ధి చేశారు, పేపర్ లీకేజీల పైన విస్తృతంగా పోరాడారు, బీఆర్ఎస్ పైన కూడా పోరాడారు. ఇలాంటి ఇన్ని చేసిన వ్యక్తి ఎందుకు బీఎస్పీ కిందనో లేకపోతే బీఆర్ఎస్ కిందనో వర్క్ చేయాలి? మీరు నాయకత్వాన్ని
అంటే నాయకత్వ లక్షణాలు ఉన్న ప్రజల నుంచి తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ దాసరి ఉషా కానీ ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. మరి మీరు సొంతంగా పార్టీ పెట్టుకొని బహుజనుల పక్షాన పోరాడాల్సింది కదా, ఎందుకు బీఆర్ఎస్ కింద వచ్చారు? తెలంగాణలో చాలామంది వేస్తున్న ప్రశ్ననే మీరు వేశారు. చాలా చాలా ధన్యవాదాలు ఈ ప్రశ్న వేసినందుకు. అంటే నేనేమంటా అంటే ఢిలీశ్వర్ గారు, ఈ కొత్త పార్టీ పెట్టడం, కొత్త పార్టీ వల్లనే మనకి ఏదో వస్తుంది అనే దానికన్నా కూడా మొట్టమొదట మనం ఈ స్పేస్లో మన భావాలకు దగ్గరగా ఉండే పార్టీలు, మన భావాలను గౌరవించి మనకు ఆ స్పేస్ ఇచ్చే పార్టీలు ఏమన్నా ఉన్నాయో ఎస్టాబ్లిష్ పార్టీస్, వాటి కోసం చూసిన తర్వాతనే మన కొత్త పార్టీలకు పోవాలి. ఏదో కొత్త పార్టీ పెట్టడం అంటే నా ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం కాదు. అంటే నేను గొప్ప మేధావిని నేను నమ్మి, మిగతా వాళ్ళందరూ కూడా చెవటలని నమ్మి, అదేవిధంగా ప్రజలు గొర్రెలను నమ్మి మనం ఒక పార్టీ పెట్టి మనకు 2 రోజులు అందరూ ఆర్భాటంగా మన దగ్గర జనాలు వస్తారు. దాని తర్వాత సోషల్ మీడియాలో ఒక 10 పోస్టులు, ఒక 20 రీల్స్, తర్వాత 40 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇక అయిపోయింది నా వెనక అంతా జనాలు ఉన్నారని నమ్మి ఆ విధంగా చేయడం కన్నా, సమయం వేస్ట్ చేయడం కన్నా, మిగతా వాళ్ళ సమయం వేస్ట్ చేయడం కన్నా ముందు ఎస్టాబ్లిష్డ్ పార్టీస్లో నీ భావాలకు దగ్గరగా ఏదైనా పార్టీ ఉందా, అందులో ఏమైనా స్పేస్ దొరుకుతుందా, అది చూసిన తర్వాతనే మీరు కొత్త పార్టీలోకి వెళ్ళాలి. నేను నిజానికి మీరు అన్నది కరెక్ట్. నేను జూలై 19 నాడు ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు చాలామంది కూడా సార్ మీరు కొత్త పార్టీ పెట్టండి, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కదా, జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు కదా, జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా పవన్ కళ్యాణ్తో తిరుగుతున్నారు కదా, తర్వాత ఇంకొకరు పెట్టారు కదా రకరకాల. నేను అన్నాను, మొట్టమొదట ఉన్న పార్టీలో ఏదైనా నీ భావాలకు దగ్గరగా ఉన్న పార్టీ ఉందా? ఆ పార్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళ పార్టీలకు చాలా కార్యకర్తలు ఉన్నారు, కొంతమంది ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్ జెడ్పీటీసీలు ఉన్నారు, కాబట్టి ముందు వాళ్ళతో కలిసి పనిచేసి చూద్దాం సో అని చెప్పి నేను ఆ రోజు బీఎస్పీలో జాయిన్ కావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్లో కూడా అందుకొరకే, అంటే అక్కడ స్పేస్ దొరక్కపోతేనే మనం కొత్త పార్టీ పెట్టాలంటే కొత్త పార్టీ పెట్టి మళ్ళీ ఒక 20 సంవత్సరాలు ప్రస్థానం చేసి దాని తర్వాత అయ్యో ప్రజలు నా వెనక రాలేదు కదా అని చెప్పి బాధపడడం కన్నా, సో చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టిండు కదా, ఆయన ఒక 15 సంవత్సరాలతో సక్సెస్ఫుల్ అంటే అసలు ఉన్న పార్టీలను అద్భుతంగా ఆ పార్టీలోకి ఎంటర్ అయ్యి ఆ పార్టీలో నీ భావాలు వాళ్ళకి అర్థం చేయించి వాళ్ళ భావాలు నువ్వు అర్థం చేసుకొని యూ కెన్ ట్రావెల్. ఎందుకు కాకూడదు? మీ ఐడియాలజీకి దగ్గరగా బీఆర్ఎస్ ఉంది అని అన్నారు, కానీ మీ ఐడియాలజీ అనేది బహుజన ఐడియాలజీ కదా, ఇది కంప్లీట్గా లెఫ్ట్ వింగ్ పార్టీ ఐడియాలజీ. అయితే బీఆర్ఎస్ పార్టీ మీరు చూసుకుంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్, అంటే లిటిల్ బిట్ రైట్ వింగ్ సైడ్ ఉంటుంది. మరి ఎలా మీరు ఐడియాలజీకి దగ్గరగా ఉందని అంటున్నారు? మొట్టమొదటి డెవలప్మెంట్ రైట్ వింగ్ కాదండి, రైట్ వింగ్ డెవలప్మెంట్ అనేది ఉండనే ఉండదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రైట్ అడుగు బలహీన వర్గాలకు సంబంధించి అయితే మాత్రం లెఫ్ట్ వింగ్ కదా, అప్పుడు కాంగ్రెస్ ఉంది కదా. బీఆర్ఎస్ ఈజ్ ఏ లిబరల్ పార్టీ, బీఆర్ఎస్ ఈజ్ ఏ సెంట్రిస్ట్ పార్టీ, ఓకే. బీఆర్ఎస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పార్టీ, రైట్. సో రెండవది, ఈ వర్గాలు ఏ వర్గాల అభ్యున్నతి కోసం అయితే మీరు డెవలప్మెంట్ అన్నారు, చాలా సంతోషం. ఈ డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్ లాంటి పార్టీల వల్లనే జరుగుతుంది. మిగతా పార్టీలు కేవలం ఫ్యాసిజాన్ని ముందరికి తీసుకొచ్చి రకరకాల వర్గాల మధ్యలో కొట్లాటలు పెట్టి ప్రజలను పోలరైజ్ చేసి వాళ్ళ అధికారాన్ని దండుకొని ఆ ప్రాంతాన్ని దోపిడీ చేయడం కోసమే మిగతా పార్టీలు వస్తాయి. కానీ బీఆర్ఎస్ అభివృద్ధే పునాదిగా, ప్రజల సంక్షేమమే పరమావధిగా, ప్రజల లోపల ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. అందుకొరకు నాకైతే నమ్మకం ఉంది ఈ పార్టీ ఎప్పుడు కూడా రైట్ వింగో లేకపోతే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగో పోదు. ఈ పార్టీలో బహుజనవాదానికి ఇంకా స్పేస్ ఉందని నేను నమ్ముతున్నాను. అందుకొరకే నేను ఈ పార్టీలోకి వచ్చాను. రైట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, లాస్ట్ క్వశ్చన్. ఎస్, మీరు ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు నెక్స్ట్, ఎమ్మెల్యేగానా, ఎంపీగానా ఎమ్మెల్యేగానా? పార్టీ ఏ పోటీ చేయమన్నా ఆ పార్టీకి నేను ఆ పార్టీ ఆ రణస్థలంలో నేను ఉంటానండి. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు నేను తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. సో సిర్పూర్ నుంచే? అది ఇప్పుడే నేను చెప్పాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.